ముఖ్యమంత్రి గారికి మనం అభినందన తెలియజేయాలి అధ్యక్ష. అదేవిధంగా కేవలం మరి పోరాట స్ఫూర్తిని తెలంగాణ ప్రజల్లో నింపడమే కాదు, ప్రజల్లో ప్రజా ఆకాంక్షలని నెరవేర్చే విధంగా పాలనను కూడా మరి గత ఒక సంవత్సరంలో మనం ప్రజలకు అన్ని ఫలాలు అందించే దాంట్లో విజయవంతం అయిన అధ్యక్ష. తప్పకుండా దాన్ని మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే దాంట్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు మరి ప్రతిదాన్ని వక్రీకరిస్తుంటే మరి దాన్ని కూడా మనం స్వాగతిస్తే మనం ఆహ్వానిస్తే అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు వారు సభలో రావాల్సింది. ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా వారు వచ్చి ఏదైనా సలహా సూచనలు ఇచ్చి ఉంటే సభ కూడా సంతోషించేది అధ్యక్ష. ఏదేమైనా కానీ ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. సాయంత్రమైన మరి విగ్రహావిష్కరణకు వారు అందరు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు గౌరవనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరియు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అధ్యక్ష. ఇంకా తెలంగాణ తల్లి 2014 జూన్ 2 నాడు మిగులు బడ్జెట్లున్న రాష్ట్రం ఉన్నప్పుడు ఆ విగ్రహం ఉండేది. ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణ లాగా ఈ విగ్రహం ఉందని ప్రజలు అంటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రాతలు మార్చాలి కానీ తెలంగాణ తల్లులు మారుస్తూ, ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడేటప్పుడు ఆగండి, నేను మాట్లాడతాను, కేకలు పెడతాను. నేను ఒకటి అధ్యక్ష, మరి ముఖ్యంగా ఈరోజు మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మార్చాలి అంటే ఇవి రాను తెలంగాణ ప్రజల మీద గుదిబండ పడుతుంది అధ్యక్ష. నిన్నొక్కరు, ఈరోజొక్కరు, రేపొక్కరు పార్టీ తెలంగాణ ప్రజలంతా ఈరోజు అందులో ఒకటే ఒక లోపం ఉంది. ఓకే, అది మీరు సరిదిద్దుకోండి, లేకపోతే లేదు. ఈ ఒకటి మంత్రి గారు, మీరు గౌరవనీయ మంత్రులు, అదొక్కటే మీరు చేసిన పని హస్తం పెట్టుట్లా తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ తల్లి అంటున్నారు అధ్యక్ష. బహిరంగంగా చెప్తున్నా, వాళ్ళు చెప్తలేరు. నేను ఏం చెప్తున్నాను అధ్యక్ష, అదొక్కటి లేకుండా బతుకమ్మ లాంటి మన బతుకమ్మ తల్లిని పెడితే బాగుండేది. ఆ చేతి అధ్యక్ష, నేను మాట్లాడి అందమంతం సమానం. ఒకటి ఓకే వాళ్ళ విషయం అధ్యక్ష. రెండోది, ఇక ఇప్పుడు ఈ కార్డు, ఒక్క నిమిషం, ఈ కార్డు శాసనసభను ఇచ్చిందా లేదా సార్ అధ్యక్ష? నాకు నేను శాసనసభ్యున్నా కానా? తెలంగాణ శాసనసభల 6 ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినా కానా? ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు? శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడటం ఎందుకు? గౌరవనీయులు, మీరు అందరంటే గౌరవం, మీరంటారంటే అభిమానం, మీరంటారంటే అభిమానం, కానీ మీరు కూడా అభిమానం చూపించాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులంటే అభిమానం, మంత్రులంటే గౌరవం, సాటి శాసనసభ్యులంటే గౌరవం, కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష? నేనేమంటున్నాను అధ్యక్ష, ఈ దక్షిణ తెలంగాణ నిధులు దోసుకోపోతున్నారు, అభివృద్ధి లేదు, అధికారం లేదు, అవమానం. ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం? ఏదో మీ ప్రజల జీతాలు తీసుకున్నందుకు అధ్యక్ష మేము. దయచేసి అధ్యక్ష, మీరు కన్న తండ్రి ఈ శాసనసభ, వాళ్ళైతే బయట ప్రభుత్వంలో. ఇగో మా సీతక్క గౌరవనీయ మంత్రి గారు సమాజం అని చెప్పి ఉద్యమంలోకి వెళ్ళొచ్చి ఈరోజు శాసన వ్యవస్థలో మంత్రి అయిన అక్క, మాకు 5 కోట్లు ముంత, కాంగ్రెస్లకు బిందెలు. ఏమక్క సమాజం అన్నావు కదక్క, ఎటువైందక్క? ఒక నిమిషం ఆగండి, నేను ఇది రుజువులతో చెప్తున్నాను అధ్యక్ష. అడుగడుగున అవమానాల పాలు చేస్తున్నారు. అభివృద్ధి లేదు, అధికారం లేదు, ఉల్టా అవమానం. ప్రతి అధికార వ్యవస్థని ప్రలోభ పెడుతున్నారు. ఒక్క నిమిషం, నేనే తప్పు ఒప్పుల గురించి కాదు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు వారికి ఉన్న ఆవేదన చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష, డెఫినెట్లీ మీ ఆవేదన ఉంది, కానీ స్పీకర్ గారికి ఈ విధంగా డోంట్ అట్రిబ్యూట్, it will be attributing to the respected chair. Please try to, we will constrain ourselves. రెండోది అధ్యక్ష,
రెండోది అధ్యక్ష, వారి ఆవేదనకు సంబంధించిన అంశం ప్రతి ఒక్కటి కూడా ఒకరోజు మీరు సమావేశాన్ని పిలువరండి అధ్యక్ష, వారికి సంబంధించిన ఏమైనా అంశాలు ఉన్నాయో మేము వస్తాం, తప్పకుండా ఆ ప్రస్తావన తీసుకుంటా. నేను చెప్పాను వెంకటరామరెడ్డి గారు కూడా, మీరు పిలవండి అధ్యక్ష, రేపు ఎల్లుండో, ఎందుకంటే ఇది ప్రత్యేకమైన ప్రస్తావన జరుగుతుంది. గౌరవ సభ్యులు, నేను అప్పీల్ చేస్తా ఉన్నా డెఫినెట్లీ ఇక్కడ కూర్చున్న ప్రోటోకాల్ వయలేషన్ అవుతుంది. హౌస్కు సంబంధించి బెదిరిస్తే బెదిరే కార్యక్రమాలు కావు అధ్యక్ష. నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా, గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా, నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. సార్ అధ్యక్ష, మీరు ప్రత్యేకంగా ఆ గౌరవ సభ్యులను పిలవండి అధ్యక్ష. ఎక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినాయో ఆ ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మేము ప్రభుత్వ అధికారులకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది, ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పష్టంగా చెప్పాం. దయచేసి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా, ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన అంశాల విషయంలోనే ఒక ప్రత్యేకమైన ప్రస్తావన జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మీ ఆవేదనకు సంబంధించి కూడా గౌరవ శాసన సభాపతి గారిని మేము కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు సార్ ఇది అనేక సందర్భాల్లో చూసినాం అధ్యక్ష, మేము కూడా అనేక సందర్భాల్లో అనుభవించినాం, మేకు తెలుసు. ఈరోజు ఒక్కసారో రెండు సార్లు ఇక్కడ కూర్చున్న చాలా మంది శాసనసభ్యులు చాలా సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ కూర్చున్నాం, అక్కడ కూర్చున్నాం, ఇక్కడికి వచ్చినాం. ఈరోజు వారి ఆవేదన అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాం కనుకనే ఈరోజు నేను స్పీకర్ గారు ప్రత్యేకంగా సమావేశాన్ని పిలవమని చెప్తా ఉన్నాను, కోరుతా ఉన్నాము స్పీకర్ గారిని. స్పీకర్ గారు, మీరు మీ ఛాంబర్లో గౌరవ సభ్యులు ఎక్కడైతే ఎవరికైతే తప్పకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరుగుతూ ఉందో ఆ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మీరు ప్రస్తావన చేయండి. మేము ప్రభుత్వ పరంగా మేము తప్పకుండా దాన్ని సరిదిద్దుకునే అవకాశం తీసుకుంటాము. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అనేక సందర్భాల్లో వారు పాపం కొత్తగా వచ్చిండ్రు శాసనసభ్యులు, అనేక సందర్భాల్లో మీరు చూసిండ్రు, అటున్నాం ఇటున్నాం, మేము కూడా ఆవేదన చెందినాం. కానీ సభా సాంప్రదాయాలకు అనుగుణంగానే నడిచినాం, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నేను గౌరవ శాసన సభ్యులను కోరుతా ఉన్నా, ఇది ఒక ప్రత్యేకమైన ప్రస్తావన, ప్రత్యేకమైన అంశం పైన స్టేట్మెంట్ కు సంబంధించి ఈరోజు మీరు అనుమతి ఇచ్చడంతో ఆ స్టేట్మెంట్ కు సంబంధించిన అంశాలను ప్రస్తావన చేయడానికి అవకాశం ఇచ్చిండ్రు. వేరే ఇతర అంశాల విషయంలో మీరు సమయం ఏంది అధ్యక్ష, తప్పకుండా వారికి సంబంధించి వారి ప్రోటోకాల్ వారి ప్రివిలేజెస్ ని కాపాడే ప్రయత్నంలో మీరు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. వెంకట్రామరెడ్డి గారు దయచేసి సభను సజావుగా నడిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. నేను మీకు ఇప్పుడు వెంకట్రామరెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. వెంకట్రామరెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు కూర్చోండి, రాకేష్ రెడ్డి గారు కూర్చోండి. పాయల్ శంకర్ గారు మీరు మాట్లాడండి. అర్థమవుతున్నాం. పాయల్ శంకర్ గారు మాట్లాడండి.